నమస్కారం. నేను మీ యుగంధర్ తలసిల, Y6 న్యూస్ ఛానల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం అసలు విగ్రహాలు ఎవరికి పెట్టాలి, ఈ పాలకులు ప్రతిపక్ష నాయకులు ఎవరికి పెడుతున్నారు అనే అంశం మీద చర్చించుకుందాం. అసలు విగ్రహాలు ఎవరికి పెట్టాలంటే జనాలందరూ చర్చించుకునేది కానీ మేధావులు చర్చించుకునేది విషయం ఏంటంటే ఎవరికంటే స్వతంత్ర పోరాటం చేసిన మహాత్మా గాంధీ, రాజ్యాంగం రాసిన అంబేద్కర్, అదే స్వతంత్ర పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసి మిలిటరీలో కొంతమందికి కమాండర్గా, కొంతమందిని సభ్యులుగా చేర్చుకుని స్వతంత్ర పోరాటం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరియు కొంతమంది ఉన్నారు. ఎంతో చిన్న వయసులోనే ఎంతో బ్రిటిష్ వాళ్ళతో విరోచితంగా పోరాడి వాళ్ళ చేతిలో యుద్ధ ఖైదీలుగా దొరికి చిన్న వయసులోనే ఉరికంబానికెక్కిన భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు తర్వాతకు వచ్చేసరికి మన దేశాన్ని అగ్రపథంలో నడిపిస్తున్న, మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన రాజీవ్ గాంధీ. దేశానికి ఒకప్పుడు ఇంటర్నెట్ అనేది, ఐటీ అనేది లేదు, మన దేశంలోకి తీసుకొచ్చారు. అలాంటి వారికి ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి దేశాన్ని అభ్యున్నతి అగ్రపథంలోకి తీసుకెళ్లిన పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి పేదవాడికి తెలుగుదేశం పార్టీ స్థాపించి పేదవాడి కోసం అన్నట్టు స్థాపించి వాడికి ₹2 కిలో బియ్యం, సగం ధరలకే వస్త్రాలు, నివసించడానికి గృహము అందించిన నందమూరి తారక రామారావు గారికి, ఆరోగ్యశ్రీ అని రైతులకు కావాల్సిన ప్రాజెక్టుల నిర్మాణం స్థాపించిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలాంటి వారికి విగ్రహాలు పెట్టాలి. కానీ ఈ రోజుల్లో ఉన్న నాయకులు ఎవరికి పెడుతున్నారు? గుండాలకి, ఖైదీలకి, వాళ్ళ పార్టీలు గెలుస్తాయి అని చెప్పి బెట్టింగ్ రాయులకి పెడుతున్నారు. ఇందులో భాగంగా మనకు జరిగిన విషయం అదే. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని బెట్టగట్టిన నాగమల్లేశ్వరం అనే వ్యక్తికి విగ్రహం పెట్టారు. అది ప్రారంభోత్సవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఆ పరిణామంలో జరిగిన విషయం మనం అంతా చూసాం. చాలా ప్లకార్డులు ప్రదర్శిస్తూ అన్నీ మాట్లాడుకున్నాం. మనం భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేసి ఏ చరిత్ర లేకుండా విగ్రహాలు లేని వాళ్ళకి విగ్రహాలు పెడితే రేపు భావితరాలకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పగలరా? వీడెవరు నాన్న అని అడిగితే వీడేమన్నా స్వతంత్ర పోరాటం చేశాడా, రాష్ట్ర అభ్యున్నతికి కృషి చేశాడా అని చెప్తారా? లేకపోతే ఏమని చెప్పాలని మీ జనాల్లోకి ఏం సందేశం తీసుకెళ్ళాలని మీరు ఆశిస్తున్నారు? ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారు? ఇలాంటివి చేయడం వల్ల కూడా మీకు ముజకీర్తులు ఏమి రావు, మళ్ళీ అలా ఎన్నికల్లో గెలిపించే పరిస్థితులు రావు. మీరు చేసేదల్లా తప్పు చేసిన వాడిని వ్యతిరేకించండి. తప్పులు జరిగి ప్రభుత్వాలు ఏదైనా చేస్తామని చేయనప్పుడు దానికి కొంత సమయం తీసుకొని చేయనప్పుడు వాటిని ఎత్తి చూపండి, అది రాజ్యాంగబద్ధంగా. అంతేగాని అసెంబ్లీలో మేము అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టాము, పూలు తీరుతాం, మా వాళ్ళని అక్రమ కేసులు, మేము వాళ్ళ కేసులు పెట్టామని అక్రమ కేసులు పెడుతున్నారని ఇలా విమర్శిస్తే మీకు వచ్చేది ఓట్లు కాదు, అపకీర్తులు. అది గుర్తిరిగి నడుచుకుంటే మరీ మంచిది. ఎవరైనా కళ్ళు తెరిచి అసలు విగ్రహాలు ఎవరికి పెట్టాలి, ఎవరు దేశానికి మేలు చేశారా, రాష్ట్రానికి మేలు చేశారా అని ఆలోచించి వాళ్ళకి పెడితే బాగుంటుంది. ఎవరికి పెడితే వాళ్ళకి, నేరస్తులకి, ఖైదీలకి, బెట్టింగ్ లాయర్లకి వాళ్ళకి పెట్టడం వల్ల వచ్చేది కీర్తులు కాదు, పోయేది అపకీర్తి. పోయేది కీర్తులే, అపకీర్తులు వస్తాయి. అవి గుర్తిరిగి రేపు ఎన్నికల్లో మళ్ళీ ఏదో విజయం సాధించి మళ్ళీ ప్రభుత్వాలు నిర్మించాలనుకుంటున్నారు. ఇది ఇలా చేయడం వల్ల మీరు ఇప్పుడు ఎవరికి చేసిన వాటి వల్ల ఏమీ మీకు కీర్తులేం రాలేదు, అపకీర్తులే వచ్చినాయి. ఇప్పటికీ భయపడుతున్నారు జనం. మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఏదో పర్యటనలు అంటున్నారు. మళ్ళీ వస్తే ఎవరి ప్రాణాలకు ముప్పు వస్తుందని వాళ్ళు
భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారు. అది అవసరమా మీకు? మీ సలహాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు లాభపడడానికి ఇస్తున్నారా, మీరు నాశనం అవడానికి ఇస్తున్నారు? అర్థం కాని పరిస్థితిలో ఉంది ఇవాళ వ్యవస్థ. అనుభవజ్ఞులకి సలహాలు ఎవరు ఇవ్వక్కర్లేదు, అనుభవం లేని వాళ్ళకి సలహాలు ఇవ్వాలి. మీరు ఎంపీ చేశారు, కొన్నాళ్ళు మందులో సగం కాలం జైలు జీవితం అనుభవించారు. తర్వాత మళ్ళీ 2014లో ముఖ్యమంత్రి హోదానే ఎన్నికలకు వెళ్ళారు. 63 సీట్లతో ప్రతిపక్ష నాయకుడు హోదాలో కూర్చోబెట్టారు. 2014లో ముఖ్యమంత్రి హోదానే ఎన్నికలకు వెళ్ళారు. 63 సీట్లతో ప్రతిపక్ష నాయకుడు హోదాలో కూర్చోబెట్టారు. అనుభవం వస్తుందని అనుభవం నేర్చుకోవాలా. తర్వాత అది మీకు అనుభవం నేర్చుకున్నట్టుగా మీరు వాళ్ళకి చెప్పారు. దాంతో వాళ్ళు మిమ్మల్ని నమ్మి 150 సీట్లతో అధికారం ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టారు. అప్పుడు మీరు ఇంకా చాలా కార్యక్రమాలు చేశారు, అరాచక కార్యక్రమాలు అవి. మీకు సలహాలు ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని చాలా అపకీర్తిలో పడేసి వాళ్ళు లాభపడ్డారు. దాని ద్వారా మీకు ఎంతో లాభం జరిగింది అనేది విచారణ సంస్థలు తెలుస్తాయి. కానీ మీరు లాభపడ్డారు, వాళ్ళు లాభపడ్డారు. మీ మీద మీరు చేస్తానని కార్యక్రమాలు చేయలేదు, వాళ్ళకి ఇస్తాన పథకాలు చేయలేదని చెప్పి వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టారు. రాజధాని కట్టలేదు, మళ్ళీ పోలవరం నిర్మిస్తానన్నారు, చేయలేదు. ఏమీ చేయలేదు. 3 రాజధానులు అది చేయలేదు. ఎక్కడ తగ్గడం మొన్నలేదు. మళ్ళీ వాళ్ళని చాలా చిత్రం మీ మీద అవి చేయలేదని పోస్టింగ్లు పెట్టినానని మిమ్మల్ని అడిగినానని ఏజీ తారతమ్యం చూడకుండా అరెస్టులు చేశారు, జైలు పాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు ఆయన జైలు పాలు చేశారనేసరికి మీ పార్టీలో ఉన్న మీ ఛానల్లో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఆయన 75 ఏళ్ళది తప్పు చేసి జైలు పెట్టకూడదా? మధు దండావకరికి పెట్టలేదా? జయలలితను పెట్టలేదా? వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని, కరుణానిధిని పెట్టలేదా? లాలూ ప్రసాద్ యాదవ్ని పెట్టలేదా అన్నాడు. మళ్ళీ ఆయన తర్వాత ఆయనకి 70 ఏళ్ళు, నన్ను ఆయన అరెస్ట్ చేయడానికి వస్తే ఆయన కార్యక్రమంలో అడ్డు చెప్పలేదని చెప్పి ఆయన అరెస్ట్ చేయడానికి వస్తే నాకు 70 ఏళ్ళు వచ్చి నేను జైల్లో పెడుతున్నానని వాపోయాడు. అంటే ఆయనకు మళ్ళీ వెసులుబాటు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడికి మధు దండావకరికి వాళ్ళకి ఇవ్వక్కలేదు, ఈయనకి ఇవ్వాలి. 70 ఏళ్ళు వచ్చినాయి. మళ్ళీ జైల్లో నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ టీవీ కార్యక్రమంలో ఇంత బతికి జైల్లో పడి 70 ఏళ్ళు వచ్చినాక ఇంత జైల్లో ఉండి ఎన్ని కార్యక్రమాలు చేసి జైల్లోకి వెళ్ళి మానసికంగా కుంగిపోయే పరిస్థితి వచ్చింది, చచ్చిపోయే ముందు అని బాధపడుతున్నాడు. నువ్వు మంచి చేస్తే నేను జైల్లో ఎవరు పెడతారు? కొమ్మినేని గారు మీరు అది ఆ రోజు ముందు రోజు లక్ష్మీ పార్వతి గారిని ఏదో అన్నారని అడ్డుకున్నారు. దానికి అందరూ పొగిడారు శభాష్ అని. తర్వాత మీరు అమరావతి మహిళల్ని దూషించిన వేశ్యలు దూషిస్తే వాళ్ళని అడ్డుకోలేదు. అందుకదా మిమ్మల్ని జైల్లో పెట్టింది. మీరు ఇన్నాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు, దేనికైనా జైల్లో పెట్టారా? మిమ్మల్ని పెట్టలేదు కదా. ఇది కోర్టులు కూడా ఆక్షేపించవు, మిమ్మల్ని కోర్టులు కూడా ఏమీ చేయవు, ఉపేక్షించవు, మిమ్మల్ని ఆక్షేపిస్తాయి. అది గ్రహించి ఎవరినైనా సరే, ఎవరికైనా స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం, మాట్లాడే హక్కు ఉంటాయి. కానీ ఏది పడితే అది మాట్లాడితే ఎక్కడ చెల్లదు కదా. అది గుర్తిరిగి మీ ఛానల్ కానీ మీరు కానీ నడుచుకుంటే ఏదైనా మళ్ళీ మీ గురించి జనాలు మళ్ళీ కాస్త మార్పు వస్తే మీలో మారాడనే ఆలోచన చేసే అవకాశం అధికారం ఇచ్చినా ఇవ్వకపోయినా తర్వాత ఇప్పుడప్పుడే కాస్త మార్పు వస్తుంది మనిషిలోనే ఒక ఆనందం ఉంటుంది.